హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వీట్ గ్రాస్ జ్యూస్ లాభాలను తెలుసుకుందాం. ఇది సూపర్ పొటెంట్ హెల్త్ ఫుడ్గా చెప్పొచ్చు. యూజువల్గా ఇది ఫ్రెష్ జ్యూస్గా లేదా పౌడర్ ఫామ్లో కూడా దొరుకుతుంది. పౌడర్ కంటే కూడా ఫ్రెష్ గ్రాస్ జ్యూస్ చాలా మంచిది. ఒక రకంగా ఇది న్యాచురల్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే నేను మిమ్మల్ని ఇంట్లో గడ్డి పెంచుకోమని మాత్రం చెప్పను, ఎందుకంటే ప్రతి సూపర్ మార్కెట్లోనూ ఇది చాలా ఈజీగా ఫ్రెష్గా దొరుకుతుంది. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది. సో దీన్ని రోజు మనం హెల్త్ డ్రింక్గా వాడుకోవచ్చు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. దీనిలో ఐరన్, కాల్షియం, ఎంజైమ్స్, మాగ్నీషియం, ఫైటోన్యూట్రియంట్స్, అమినో యాసిడ్స్, విటమిన్ ఏ, సి, ఈ, కే అండ్ బి, క్లోరోఫిల్, ప్రోటీన్స్ ఉన్నాయి. మన బాడీలోని టాక్సిన్స్ని బయటికి పంపడమే కాక ఇంప్యూరిటీస్ని కూడా ఇది బయటకు పంపిస్తుంది. ఎనర్జీ లెవెల్స్ని చాలా ఇంక్రీజ్ చేస్తుంది. బాడీ మెటబాలిజాన్ని బూస్ట్ చేయడమే కాకుండా వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. ఇలా చెప్తూ వెళ్తే ఇంకా చాలా చాలా బెనిఫిట్సే ఉన్నాయి. సో మరి దీన్ని ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అంటే ఉదయం పరిగడపను తీసుకోవాలి. ప్రతిరోజు 15 గ్రాముల గ్రాస్ జ్యూస్ని తీసుకోవచ్చు. ఈ జ్యూస్ని మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. గ్రాస్ని నీట్గా వాష్ చేసిన తర్వాత ఒక క్లాత్లో వేసుకుని తడంతా పీల్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. అంతే. ఈ జ్యూస్లోకి మనం అడిషనల్గా ఎలాంటి అల్లం రసం కానీ నిమ్మరసం కానీ కలపాల్సిన అవసరం లేదు. ఇది అలాగే డైరెక్ట్గా తీసుకోవాలి. ఇది కొంచెం బిట్టర్ టేస్ట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా త్రాగలేని వారు కొంచెం హనీని యాడ్ చేసుకోవచ్చు. ఇది మన డైజెషన్కి కావలసిన ఎంజైమ్స్ని ఇంప్రూవ్ చేసి పొట్టలో గ్యాస్ ఫార్మేషన్ను తగ్గించి మన ఇంటెస్టైన్ని క్లీన్ చేస్తుంది. అంతేకాక కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ అటాక్ రిస్క్ని చాలా వరకు తగ్గించేస్తుంది. ఇంకా డయాబెటీస్ పేషెంట్స్కి, నీ పెయిన్స్తో బాధపడే వారికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ కూడా నేను చెప్పిన కొన్ని బెనిఫిట్స్ మాత్రమే. ఇన్ని లాభాలున్న ఈ జ్యూస్ని మన డైట్లో చేర్చుకుందాం. మొదటిసారి స్టార్ట్ చేసేవారు తక్కువ డోసుతో స్టార్ట్ చేయండి. బాడీ అడ్జస్ట్ అయిన తర్వాత డోసును పెంచండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.